వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఒక విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయింది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇండి కూటమితో కలవాలి అని. పార్టీ శ్రేణులు గావచ్చు, వైసీపీ సపోర్టివ్ మీడియా గావచ్చు, జగన్ చుట్టూ ఉండేటువంటి కోటరీ గావచ్చు. వీళ్ళందరూ ఖచ్చితంగా ఇండి కూటమితో జగన్ కలవాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమితో కలిసి చంద్రబాబు నాయుడు లేకపోతే ఈరోజు మోడీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. ఎన్డీఏ కూటమి దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది కాదు. ఇదే ప్లేస్‌లో ఇప్పుడు చంద్రబాబు ఎంతైతే ప్రభావితం చూపించారో ఏపీ ఎన్నికల్లో ఖచ్చితంగా తమిళనాడు తరహా పాలిటిక్స్ వచ్చాయి కాబట్టి ఏపీలో 2029లో జగన్ విక్టరీ ఉంటది. ఆ విక్టరీ కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉంటది. ఇప్పుడు ఎట్లయితే చంద్రబాబు సాధించారో, 19లో జగన్ ఎట్లయితే సాధించారో భారీ ఎత్తున ఎంపీ సీట్లన్నీ జగన్‌కే రాబోతున్నాయి. ఇందులో ఏమాత్రం క్వెషన్ కూడా లేదు. దీని గురించి మనం అసలు ఆలోచించక్కర్లేదు అనేటువంటి ఒక ఫీలర్స్ దీనికి సంబంధించిన డిస్కషన్స్ ఎక్కువ శాతం ప్రజల మధ్య నడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి వ్యవహారం నేపథ్యంలో ఇండీ కూటమితో గనక జగన్ ఉండగలిగితే 2 రకాల పాజిటివ్‌లు. ఒకటి ఏపీలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ రావడంతో ఎంపీ సీట్లు వస్తాయి. అట్లాగే కేంద్రంలో కూడా ఇండీ కూటమే రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఒక్కసారన్నా అవకాశం ఇవ్వాలనేటువంటి నినాదం రాబోతుంది. ఇంకా 5 ఏళ్ల ఎలక్షన్ ఉంది కాబట్టి ఈలోపు ఆ నినాదం అనేది రాబోతుంది. ఇప్పటికే నరేంద్ర మోడీ 3 సార్లు వేసిన తర్వాత ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఎంప్లాయ్‌మెంట్ కావచ్చు, ఇట్లా అనేక అంశాల్లో మతతత్వ రాజకీయాలు తప్ప మిగతా అన్నిట్లో కూడా కంప్లీట్‌గా ఫెయిల్ అయింది బీజేపీ అనే ఫీలింగ్ ప్రజల్లో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇదంతా కూడా ఉపయోగించుకొని యాంటీ ఇంక్యుమెన్సీ అనేది ఎంత గొప్ప ప్రభుత్వానికైనా 3 టర్మ్స్ తర్వాత డెఫినెట్‌లీ భారీగా బిల్డ్ అవుతది. దాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందో అట్లాగే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే యాంటీ ఇంక్యుమెన్సీ వల్లే వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ మీద ఉన్నటువంటి ఆ వ్యతిరేకత 10 ఏళ్ల వ్యతిరేకత అనేది చాలా పెద్దది. మొన్న కూడా మోడీ మీద 10 ఏళ్ల వ్యతిరేకత చాలా గట్టిగా వచ్చింది. అందుకే దాదాపు ఓడిపోయినట్టు పరిస్థితిలో చావు తప్పి కన్నులొట్టుపోయిన టైప్‌లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సపోర్ట్‌తో మోడీ ప్రధాని అయ్యారు. అట్లాగే రాహుల్ కూడా జగన్ ఇచ్చే సపోర్ట్‌తోనే ప్రధాని అయ్యే పరిస్థితులు రావచ్చు 2029లో అనేది చాలా అంటే స్టేక్స్ అన్నీ కూడా అట్టే కనిపిస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకొని సోనియా గాంధీ ఇప్పటికైనా అర్థం చేసుకొని ఎలా అయితే చంద్రబాబు మోడీకి హెల్ప్ అయ్యారో ఇప్పుడు జగన్ సోనియాకో లేకపోతే రాహుల్ గాంధీకో, కాంగ్రెస్‌కో, ఇండీ కూటమికో అధికారంలోకి రావడానికి కేంద్రంలో హెల్ప్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్య ఒక భేటీ జరగాలి. వాళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య జరగాలి. అయితే దీంట్లో ఇంకా బెనిఫిట్స్ ఏమున్నాయంటే షర్మిలను కూడా ఇండైరెక్ట్‌గా తొక్కేసినట్టు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇండీ కూటమిలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఏపీ పీసీసీ అధ్యక్షులుగా షర్మిల ఉండకూడదనే బిగ్గెస్ట్ కండిషన్‌తో ఆయన గనక ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఒక పక్క నుంచి షర్మిలకి ఆయన దెబ్బ కొట్టినట్టు ఉంటది. ఇంకో పక్క నుంచి కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబుకి దెబ్బ కొట్టినట్టు ఉంటది. తనను తాను మళ్ళీ సీఎంని చేసుకునే విధంగా జగన్ పావులు కదిపినట్టు ఉంటది. గతంలో ఎన్డీఏ వైపు ఉన్నారా? ఇండీ కూటమి వైపు ఉన్నారా? అనేటువంటి క్లారిటీ లేకపోవడం వల్ల ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓటమికి వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ కింద ప్రజలు కన్సిడర్ చేసినట్టు మనం గనక గుర్తిస్తే అదే ఇప్పుడు ఓహ్, రానున్న రోజుల్లో సోనియా, జగన్ మధ్య ఒక భేటీ జరగాలని ఆయన ఎలాగో బెంగుళూరులో ఉన్నారు కాబట్టి డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరగాలి అని వైసీపీకి సంబంధించిన మీడియా గాని, శ్రేణులు గాని చాలా గట్టిగా కోరుకుంటున్నారు.